विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామిలో 216 ఏదో 207 అనుకుంటున్నాను. అదేదో మధ్యలో మారింది. అందులో మిస్ అయ్యాయి కూడా చాలా ఎపిసోడ్స్ మిస్ అయ్యాయి. ఇక్కడ రాస్తున్నాం కదా సరిగ్గా 16వ రోజు ప్రవచనం మన రామచరితమానస్తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత కాళహస్తీశ్వరం సాధ్యమైనంత వరకు ఇక నక్కీరోపాఖ్యానం అయ్యే వరకు బహుశా బ్రేక్ ఉండకపోవచ్చు. మహాదేవ్ చెప్పండి. असकही रदा असकही रद रद रघुनाथ चलावा। अरे अम्मा प्रमलंद्र गंगवయ్య असकही रद रद रघुनाथ चलावा रघुनाथ चलावा विप्रचरण पंकज सिरुनावा सिरनावा तब लंकेश क्रोध उरछावा गर्जत तर्जब सन्मुख धावा जीते हो जे भटा संजुग माही सुनुतापस मैं तिनहा समनाही रावण नाम जगत जस जाना लोकप जाके बंदी खाना कर दूषण विरादा तुम हमारा बदे हो व्याध इव बाली विचारा निश्चर निकरा सुभट संगारे कुंभकर्ण गणनाथ ही मारे आज भयरु सब लेवु निबाही जो रण भूपा बाजी नहीं जाही आज करहु कल खाल हवाले परे हो कठिन रावण के पाले सुनि दुर्वचन काल बस जाना बिहसी वचन कहा कृपा निदाना सत्य सत्य सब तव प्रभुताई जलपति जनी देखाవు మనసాయి ఈ విధముగా పలికి శ్రీ రఘునాథుడు బ్రాహ్మణ చరణ కమలములను మనసులో స్మరించుచు ఆయన ఏ విధంగా పలికాడు ఇంతకు మనం ఎక్కడో అదేది ఆయన గీతోపదేశం చేసినట్టున్నాడు. ఎవరికి? ఈ లోపల ఒకసారి పైపు చూపే అర్థం చదవమ్మా. అది రథము ఇస్తాడు ఇంద్రుడు. అది రథాన్ని ఇంద్రుడు మాతని తీసుకొచ్చాడు. ఆ మాతలు తీసుకుని వచ్చి ఆ దానికి నమస్కారం చేసుకుని అప్పుడు ఈ రాముడు ఏం చేశాడంటే బ్రాహ్మణ చరణ కమలములకు నమస్కారం చేసి రామాధాన్ని ముందరకు నడిపాడు. రావణుడు క్రోధముతో మండిపడుతూ గర్జించుచు ముందుకు వచ్చి పలికెను. రావణుడు ముందు గర్జిస్తూ ముందరకు వచ్చి అవనాడంటే, ఓరి తాపసి విను, నేను యుద్ధంలో నేర్చిన విజితులైన యోధుల వంటి వాడును కాను. అది చెప్తున్నాను. నువ్వేదో కొంతమందిని గెలిచావు, అటువంటి వాడిని కాదు. నేను ఎవరినో తెలుసా? ఓ తాపసి. కొంచెం అంటే ఈ కలియుగ ప్రభావంలో మరి ఏంటంటే రావణుడు ఎక్కడా కూడా రాముడిని ఓరి అరే అని అనలేదండి. కొంచెం మనం దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే రాముడు చూడంగానే రావణుడి మనసులో వాల్మీకి రామాయణం ఖచ్చితంగా ప్రమాణం. ఎందుకని? ఆయన అప్పుడు ఉన్నాడు అక్కడ. పైగా మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే వాల్మీకి రామాయణము జరగడానికి కొన్ని
వేల సంవత్సరాల ముందు రామాయణం రాశాడు ఆయన. రామాయణము జరగటానికి ముందు రాశాడు ఆయన రాస్తుండగా. అలాగే ఆయన రాస్తుండగా కూడా జరిగింది. అదేదో ఊహించి చేసింది కాదు. రాముడిని చూడంగానే రామరావణులు ఇద్దరి మనస్సులో ఉన్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఆహా ఏమి వీర శృంగారావతారం, చూడంగానే కన్నులు చేతులు మొచ్చి కైమొట్టవలనన్నదే అన్నాడు అనుకుంటాడు రావణుడు. అలాగే రావణుని చూసిన రాముడు కూడా అలాగే అనుకున్నాడు. అందుకు ఆంజనేయుడు అనుకున్నాడు, అహో రూపం అహో బలం, ఏమి రూపం రా, ఏం బలం రా, ఏమి టీవీ రా. ఇది కవితా సమయంలో ఎలా ఉంటుందంటే అండి, మనకి పరమ గిట్టని పడేది వాల్మీకి రామాయణం. అందుకే జాన్ వుడ్రాఫ్ అనే ఒక ఇంగ్లీష్ అతను అన్నమాట, లెట్ ఆల్ ద బుక్స్ ఇన్ ద లైబ్రరీ బి బర్న్ట్ అవే, ఇఫ్ వన్ రామాయణం ఇస్ దేర్ వన్స్ అగైన్ ద సివిలైజేషన్ స్టార్ట్స్. ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు నాశనం అయిపోయిన రామాయణం ఒకటి బతికుంటే మళ్ళీ నాగరికత ప్రారంభం. ఎందుకంటే ఏ పాత్ర ఎలా ఉండాలి, అసలు ఇష్టం లేని పాత్ర కానీ వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తించాలి. మీకు రామాయణంలో అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, మీకు ప్రతిదీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఇంతే రామాయణం చెప్పాలంటే ఒక మాటలో డెఫినేషన్. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, సభ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, సేవకులతో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి, ఇంతే రామాయణం మొత్తం మీరు తీసుకోండి. గురు శిష్యులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, అలా మీరు తీసుకోవాలన్నమాట. ఆ వాల్మీకి రామాయణంలో ఇంతకీ గొప్పతనం ఏంటంటే, ఆయన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అంటే పాత్రకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ పాత్ర ఆ సమయంలో ఎలా ప్రవర్తించాడన్న దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు చాలా తెలియగలవారు కాబట్టి మీకు ఈజీ పడుతుంది. ఇప్పుడు ఒక పాత్ర ఎప్పుడూ మహోన్నతంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కసారి కొన్ని కావేశాలకు లోని వాళ్ళ పాత్ర కొంచెం తగ్గించి మార్చుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే ఆయన వాళ్ళని అన్నాడు దుర్మతి. రాంజనేయుడిని పట్టుకుని కోతి బుద్ధిని చూపించుకున్నావు అని, లేకపోతే మండోదరు చూసి సీతం అనుకుంటావా? అలాగే అంగదుడిని పట్టుకుని దుర్మతి అన్న. లక్ష్మణుని పంపించినప్పుడు సీతమ్మని కూడా అలా అనకూడదు. ఇలా అంటే పాత్ర కాబట్టి ఆ పాత్ర ఏదైనా అనిపించేసి అనుకోండి. అమనాసురుడు ఆ తపస్సు కాబట్టి అంతకాలంటే ఓ రామయ్య నువ్వు హేళన చెయ్యి. మరి ఈ లాంగ్వేజ్ చూస్తారా, ఫిల్దీ లాంగ్వేజ్. వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఓరి ఒరే రాముని పట్టు. లేదా మరి మనకి అర్థం కాక ఈ తెలుగులో వీళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేశారో మనకి. తులసీదాస్ వారు రాసి ఉంటే మాత్రం అలా రాయకుండా ఉండాలని ఆయన పాదాలు పెట్టుకుని ప్రార్థన. అది సును తాపస్సు. ఓ తాపస్సు ఉనవై అన్నాడు. అంటే అక్కడ ఉరే అనేది లేదు. ఈ తెలుగు వీళ్ళు ఈ అనువాదం చేసినప్పుడు వీళ్ళ యొక్క పైచేయి, వీళ్ళ పైచేయి నువ్వు ఎలా రాస్తావు నువ్వు. అందుకే పుస్తకాలు అసలు మనం ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ వస్తుంటే దాని అర్థం ఉంటుంది. ఈ అనువాదం చేసేటప్పుడు వీళ్ళ పైత్యం నుండి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి రాక వాళ్ళు చేస్తారు. సున్ను తాపస్సు, ఓ తాపస్సు వినవాయి అన్నాడు. సున్ను తాపస్సు ఏమన్నా మేడమా? మై తిన్హ సమనాయి అంటే నువ్వు ఎవరినైతే కొంతమంది నుంచో అటువంటి వాళ్ళతో సమమైనటువంటి వాడిని కాదు. నీ అది నా పేరు రావణాసు, నా యశస్సు జగద్విత. ఇది కొంత ఉంటుంది. ఎందుకంటే ఆయన రావణాసురుడు ఖచ్చితంగా తన గురించి ఆయన ఎక్కువే చెప్పుకుంటున్నాడు. దిక్పాలకు సైతం నా చేతిలో బందీలు. అది దిక్పాలకులు సైతం నా చేతిలో బందీ. నీవు కర దూషణ త్రిశూరులను విరాధుని కూడా వధించితివి. అది నువ్వు కరదూషణులు త్రిశూరులు ఏదో కొంతమందిని వధించావు.
పాపము వారిని వేటగాని వల్ల చెట్టు చాటు నుండి చంపితివి. పాపం వేలని వేటగాడిలాగా ఒక చెట్టు కాట్లాగా చంపావు. గొప్ప గొప్ప నిశాచర వీరులను సంహరించింది. అది గొప్ప గొప్ప నిశాచర వీరులు సంహరించాలని ఈయన ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ చూడండి, కుంభకర్ణ మేఘనాథుల ప్రాణములను తీసిది. అది కుంభకర్ణుడు మేఘనాథుడు ఇటువంటి ప్రాణాలు తీశారు. మేఘనాథుడు ప్రాణం ఈయన తీయలేదు. కుమార, నేడు నీవు యుద్ధ రంగమును కూడా పారిపోకుండా నిలిచి ఉన్నచో ఆ పగను అంతైనా తీర్చుకుంది. అది నువ్వు యుద్ధ రంగంలోంచి పారిపోకుండా నిలబడితే మాత్రం వీళ్ళందరి ప్రాణాలను తీసిన ప్రతీకారాన్ని నేను తీర్చుకుంటాను అన్నాడు రావణ. ఈనాడు నిజముగా నేను నిన్ను యమునకు అప్పగించెదను. ఏలనగా నీవు కఠినాత్ముడైన రావణుని పాలపడితివి. అది ఇవాళ నిన్ను యముడికి అప్పచెప్తాను. ఎందుకంటావా? పరమ కఠినాత్ముడైన రావణుడి చేతిలో పడ్డావు రామ. రావణని దుర్భాషణ విని వాడు యముని ప్రదీనుడైన వాడని భావించి కృపాలువైన రాముడు శ్రీరాముడు నవ్వి ఇట్లా నేను నీవు చెప్పినట్లు నీ గొప్పదనమంతయు సత్యమే, కానీ ఇంకా ప్రేలకము నీ పౌరుషము చూపుము. చూడండి, ఇక్కడ రాముడి పాత్రకు సగిన బేడు చాలు బేడు ఇంట్లో నువ్వు చెప్పింది నిజం ఆయన వింత అనలేదు. అది రాముడు, నువ్వు చెప్పింది నిజం. కానీ ఎందుకు మాట్లాడాలి? మాటలతో పని ఉంది, చేతల్లో దిగిపోదాం అన్నాడు. జని జల్పన కరి సుజసు నాసహి నీతి సునహి కరహి క్షమా సంసారమః పూరుష త్రివిధ పాటల రసాల పనస సమ ఏక సుమన ప్రద ఏక సుమన ఫల ఏక ఫలహి కేవల ఏక కహి కరహి అపర ఏక కరహి కహత నా భాగహి నిరర్ధకముగా వాకుచు నీ కీర్తిని పాడు చేసుకొనవచ్చు. నిరర్థకంగా వాగదు, మాట్లాడాలి. నీ కీర్తిని పాడు చేసుకో. నీకు నీతిని కరుపుచున్నావు. అది నువ్వు నీతిని కరుపుచున్నావు అంటే నీకు నీతి చెప్తున్నాను. కరుపుతున్నా అంటే వీళ్ళు నేర్పుతున్నాను. ప్రపంచంలో 3 విధములుగా పురుషులున్నారు. అది ప్రపంచంలో 3 విధంగా ఉంటారు ఆయన పురుషులు. వారు గులాబీ, మామిడి, పనస చెట్ల వంటి అది వాళ్ళు ఎటువంటి వాళ్ళు? గులాబీ చెట్లు మొదటి వాళ్ళు, 2 మామిడి చెట్లు, 3 పనస చెట్లు. గులాబీ కేవలం పువ్వులను మాత్రమే. గులాబీ ఏం చేస్తుంది? కేవలం పువ్వుల్ని మాత్రమే ఇస్తుంది. మామిడి పువ్వుల అంటే పూతను పండ్లను కూడా ఇచ్చును. అది మామిడి పూత ప్లస్ అది మామిడి పండు ఏం చేస్తుంది? పండు కూడా ఇస్తుంది. పనస కేవలం పండ్లను ఇచ్చును. పనస కేవలం పువ్వు ఉండదు, పండ్లు మాత్రమే ఇస్తుంది. అట్లే పురుషులలో కొందరు మాట్లాడెదరు, పురుషులు కొందరు మాట్లాడతారు, ఆచరించేదరు. మాట్లాడిన వాళ్ళు ఆచరిస్తారు. 3వ వర్గం వారు మాట్లాడరు కానీ ఇది ఏంటంటే అక్కడ గులాబీ కేవలం పూస్తుంది అంటే ఏం మాట్లాడతారు, ఏం చేయదు. మామిడి ఏం చేస్తుంది? పూస్తుంది అంటే వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడింది చేస్తారు కూడా. 3వ వర్గం వాళ్ళు మాట్లాడరు, చేసి చూపించేస్తారు. మనసారి రామ వచన సుని విహస మోహి సిఖావత్ జ్ఞాన భయరు కరత నహి తబ డరే అబ్ లాగే ప్రియ ప్రాణ. శ్రీరాముని వచనములు విని రావణుడు నవ్వి ఇట్లా నీకు నాకు జ్ఞానగోళ చెల్లించుంటివా? నాతో వైరము కూడి ఏమాత్రం భయం లేక యుద్ధములకు సిద్ధమైనవి. ఇప్పుడు నీకు ప్రాణములపై తీపి ఏర్పడినదా? అది నువ్వు నా జ్ఞానబోధ చేస్తున్నావా? నాతో వైరం పూనేవా? నన్ను చూసేటప్పటికీ ఈ మాట రామాయణంలో కూడా, నన్ను చూసేటప్పటికి నీకు ప్రాణం మీద తీపి వచ్చేసి ఏదో జ్ఞానం చూపిస్తున్నావా అన్నాడు. కహి దుర్వచన క్రుద్ధ దశకంధ కులిస సమాన చాడై సరా
సరా నానాకార సిలీముఖ నానాకార సిలీముఖ దాయే దాయి దిసి అరుబిదసి దిసి అరుబిదసి గగన మహి ఛాయే గగన మహి ఛాయ పావక సర చాడెవు పావక సరచాడ రఘువీర రఘువీ చనమహు జరే చనమరు జరై నిశాచర తీర నిశాచర తీరా చాడెసి తీవ్ర చాడసి తీవ్ర శక్తి కిసి ఆరా శక్తి కిసి ఆయి సత్య కిసి ఆయి బాణ సంగ బాణ సంగ ప్రభు ఫేరి చలాయి ప్రభు పేరి చలాయి కోటిన్హ చక్ర కోటిన్హ చక్ర త్రిశూల పబారే త్రిశూల పబారి విను ప్రయాస విను ప్రయాస ప్రభు కాటి నివారే ప్రభు కాటి నివారి నిఫల కోహి నిఫల హోది రావణ సర కైసే రావణ సరకై కలకే సకల కలకే సకల సకల మనోరథ జైసే మనోరథ జైసే ప్రభు సత్ బాణ తప సత్ బాణ సారథి మారసి సారథి మారసి పార్యవు భూమి పార్యవు భూమి జయ రామ పుకారసి జయ రామ పుకార రామ కృపా కరి రామ కృపాకరి సూత ఉఠావా సూత ఉఠావ తబు ప్రభు పరమ క్రోధ కహు పావా ప్రభు పరమ క్రోధ కహు పావా బహుపావ ఇట్లు కటువుగా పలికి రావణుడు కుపితుడై వజ్రతుల్యమైన బాణములను అది ప్రయోగించాడు. ఇటు కటువుగా వజ్రాల లాంటి బాణాలని రాముడి మీద ప్రయోగించాడు. అనేక ఆకారములు గల ఆ బాణములు దిశ విదిశల యందును భూమి ఆకాశముల యందును సర్వత్రా నిండెను. అది ఎట్లా ఉన్నాయి, అనేక ఆకారాలు ఉన్నాయి. కొన్ని సర్పాలలాగా ఉన్నాయి, కొన్ని బాణాలలాగా ఉన్నాయి, కొన్ని ముంగీసలలాగా ఉన్నాయి, అలాగే కొన్ని త్రికోణాలలాగా ఉన్నాయి, కొన్ని చతురస్రాలుగా ఉన్నాయి. ఇలా అనేక రకాలైన బాణాలు అవి ఎట్లా ఉన్నాయంటే దిక్కులు విదిక్కులు నిండిపోయినాయి. రాముడు చేశారు, రావణాసుడు చేసిన బాణాలు. శ్రీ రఘునాథుడు ఆగ్నేయాస్త్రము ప్రయోగింపగా అది రావణుని బాణములను అన్నింటినీ ఒక్క క్షణంలో ఈయన భస్మమునర్చింది. ఆగ్నేయాస్త్రాన్ని మొత్తం రాముడు వేసిన బాణాలనేది కాల్చవదు, బూడికి చేసేసింది. అప్పుడు అతడు లజ్జితుడై కోపంతో తీక్ష్ణమైన ఒక శక్తిని వదిలేరు. అతను లజ్జితుడే, అతను శక్తి వదిలాడు. శ్రీరామచంద్రుడు ఒక బాణముతో దాన్ని త్రిప్పి కొట్టెను. ఒక బాణంతో దాన్ని తిప్పి కొట్టే. రావణుడు అసంఖ్యాకములైన చక్రములను త్రిశూలములను రాముని మీద అసంఖ్యాకమైన చక్రాలు త్రిశూలాలు ఆయన మీదకి పంపారు. కానీ ప్రభు వాటినన్నిటినీ అనాయాసముగా ముక్కలుగా చేశాను. అనాయాసం, సునాయాసం, ఏమి ఆయాసం లేదు. వాటి ముక్కలు చేశారు. కలుని మనోరథముల వలె రావణి బాణములు అన్ని నిష్ఫలములాయి. కలుడి మనోరథములు అంటే ఒక దుర్జనుడు వాడి కోరికలు నెరవేరవుగా, అలాగే వాడి మనోరథాలు నెరవేరినట్టే ఈయన బాణాలన్నీ నిష్ఫలమైపోయాయి. పిమ్మట అతడు 100 బాణములతో రాముని రథసారథి అయిన మాతలిని కొట్టెను. అతడు శ్రీరామునకు జయము అనుచు క్రింది కొరిగెను. 3 బాణాలతో కొట్టాడు మాత. అతడు శ్రీరాముడికి జయం అంటే కిందకి శ్రీరాముడు చనిపోలేదు. శ్రీరాము కొడుకు ఆయన సారథి అనాలి. పిమ్మట ప్రభువు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు. అప్పుడు రాముడికి కోపం వచ్చింది. భయే కృత్ జుద్ద బిరుద్ధ రఘుపతి త్రోణ సాయక కసమసే కోదండ దుని అతి చండసుని మనుజాద్ సగు మారుతగ్రసే మందోదరి ఉరకం కంపతి కమట భూధర త్రసే చిక్కరహి దిగ్గజ దశన గహిమహి దేకి కౌతుక సురహసే. శ్రీరాముడు శత్రువుపై క్రుద్ధుడు కాగా తూణీరములోని బాణములు తమంతట తామే బయటికి వచ్చి ఆ తూణీరం నుంచి బాణాలు వాటంతటా వచ్చేస్తున్నాయి. శ్రీరాముడి ప్రచండమైన విని నరభక్షకులైన రాక్షసులందరూ వాతగ్రస్తులై వణికిపోవచ్చు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాతగ్రస్తులు వణికిపోతారు. మందోదరి హృదయం కంపించే సముద్రములు కల్లోలితములు ఆది కూర్మము చెలించి అదిలేను పర్వతములు క్రక్కదలేను దిగ్గజములు దంతములతో నీడను పట్టుకుని జీంకారములు జరుగుతుండెను. ఈ అద్భుతము చూసి దేవతలు సంబరపడి దోహ తానేవు చాప శ్రవణ లగి చాడే దిశిక కరాల
कराल राम मार घन राम मार घन चले घन चले लहल हात జను వ్యాల ధనస్సును ఆకారాంతము కర్ణాంతము లాగి అనేక భయానక బాణములను సర్ప సదృశములై వేగముగా సాగిపోయి అది సర్ప దృశ్యములై వేగంగా వెళ్ళిపోయింది. చలే బాణ సపచ్చ జను ఉరగా ప్రథమహి హతవు సారథి తురగా రథ విభంజి హతి కేతు పతాక గర్జ అతి అంతర్ బలతాక తురత్ ఆన రథ చెడి సిక్కిసి ఆన अस्त्र शस्त्र चाड़सी विधिनाना विफल होहि सब उद्यमता के जिमि परद्रोह निरत मनसा के तब रावण दशसूल चलावा बाजी चारी मही मारी गिरावा तुरग उठाई कोपि रघुनायक कैची सरासर चाड़े सायक रावण सिर सरोज वनचारी चली रघुवीर सिली मुखधारी दस दस बाण भाल दस मारे निसर गए चले रुधिर पनारे स्रवत रुधिर धायव बलवान प्रभु पुनि कृता धनुसर संधान तीस तीरा रघुवीर पवारे भुजन ही समेत शीस मही पारे काटत ही पुनि भये नबीने राम बहोरी भुजा सिर चीने प्रभु बहु बार बाहु सिर है कटक जटिति उनि नूतन भये पुनि पुनि प्रभु काटत भुज सीसा अति कौतुकी कौशलाधीसा रहे चाई नभ सिर अरु बाहु మానహు అమిత్ కేతు అరురాహు ఆ బాణముల రెక్కలు గల సర్పముల వలె పరుగు పరుగున పోయెను. ఆ బాణముల రెక్కలు గల సర్పములలాగా పరుగు పరుగున మొదట ప్రభు రావణుని సారథిని గుర్రములను సంహరించాడు. రావణుడు గుర్రములను సారథిని సంహరించాడు. పిమ్మట రథమును ముక్కలు ముక్కలుగా కాల్చి ధ్వజ పతాకాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు బిగ్గరగా గర్జించాడు. కానీ అతని గుండె బలము సన్నగిలను. వెంటనే క్రుద్ధుడై మరి ఒక రథము పైకి వివిధ అస్త్రశస్త్రములను ప్రయోగింపసాగాను. ఇంకో రథం ఇంకో అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు. కానీ అతని ప్రయత్నములన్నీ వమ్మకు చుండెను. అతని ప్రయత్నాలన్నీ వమ్ము అయిపోయాయి, వృథా అయిపోయాయి. పరద్రోహమునందు నిరతుడైన వాని ప్రయత్నములన్నీయును నిష్ఫలములగుట సహజమే కదా. అది ఇంకోళ్ళకి ద్రోహం చేద్దాం అనుకునే వాళ్ళ ప్రయత్నం నిష్ఫలమైపోయింది. అప్పుడు రావణుడు 10 త్రిశూలములను వదలగా శ్రీరాముని 4 గుర్రములను దెబ్బతిని క్రింద పడేది. 10 త్రిశూలాలు ఆ శ్రీరాముడు 4 గుర్రాలు కింద పడ్డాడు. శ్రీరాముడు గుర్రములను లేవనెత్తి క్రుద్ధుడై ధనసును ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి బాణములను వదిలేను. ఆయన పుత్రుడి బట్టలు ఎవరిచ్చాడు ముందు వాడి మీదకి ఆకర్ణాంతం లాగి వదిలాడు. రావణుని శిరస్సులనడి కమల వనములో శ్రీరాముని బాణములని 9 గుంపులు చరింపసాగాయి. అది రావణుడి తలస్సులని కమలవ ఈ శ్రీరాముడి బాణాలు 9 లాగా సంచరిస్తున్నాయి. శ్రీరాముడు రావణుని ఒక్కొక్క తలపై 10 బాణములు ప్రయోగింపగా అవి ఇటు నుండి అటు తూసుకొని పోయాను. అది ఇంకోటి అంటే ఎటు వేసి అంటే ఇట్లా కొడితే ఇటు వెనక నుంచి వెళ్ళిపోయినాయి, అయినా వాడు కావాలి. శిరస్సు నుండి రక్తధారలు ప్రవహించుచుండెను. శిరస్సు నుంచి రక్తధారలు ప్రవహిస్తుంది. బలశాలి అయిన రావణుడు ఆ రక్తధారలతోడనే పరుగు పరుగున రాముని మీదికి వచ్చాను. బలశాలి అయిన రావణుడు అలా చెప్పాలి, వాటితోనే రాముడి మీదకి వచ్చాడు. ఇంతలో ప్రభువు మరల ధనసును ఎక్కుపెట్టి 30 శరములను ప్రయోగించి అతని 20 భుజములను 10 శిరస్సులను ఖండించి నేలపై పడగొట్టాడు. 20 భుజాలను ఖండించాడు. తర్వాత 10 భుజాలను
10 శిరస్సులను కూడా ఖండించేశాడు. కానీ ఆ శిరస్సులను భుజములను వెంటనే మరలా ఉత్పన్నములాయను. అది ఖండించాడు, మళ్ళీ వచ్చేసి శ్రీరాముడు మరల వాటిని ఖండించాడు. మళ్ళీ వెంటనే అవి మరల అవి మళ్ళీ వచ్చాయి. ఈ విధంగా శ్రీరాముడు మరల వాటిని ఖండించుచుండెను. వెంటనే అవి పుట్టుకొని మరల వచ్చాయి, మళ్ళీ జరిగాను. ఇలా పెక్కుమారులు ఇట్లు శ్రీరాముడు పెక్కు పర్యాయములు తన లీలా విలాసములు ప్రదర్శించాను. ఆయన తన లీలను చూపించారు. ఖండింపబడిన తలలు భుజములు ఆకాశమును కప్పి అసంఖ్యాక రాహుకేతువులాగా కనిపించారు. ఇవి ఏం జరిగినాయంటే 10 తలలు 20 చేతులు. ఈ ఖండింపు తలలు అక్కడే ఉన్నాయి, ఇంకా ఆకాశంలో రాహుకేతువులాగా ఉన్నాయి. జను రాహుకేతు అనేక నభ పద స్రవత సోని దావహి రఘువీర తీర ప్రచండ లాగహి భూమి గిరన పావహి ఏక సరసిరా నికర ఛేదే నభ ఉడతా ఇమి సోహి జనకోపి దినకర కర నికర జహా తహా బిందుతుదా ఎక్కువ మంది రాహుకేతువుల ఆకాశమును చేరి రక్తమును ప్రవహింపచేసి పరిగెత్తుచున్నారా అన్నట్లుండేది. అది అలా ఉండే రాహుకేతువులు ఇలా రక్తాన్ని పోసేసి పరిగెత్తున్నారా అన్నట్టుగా ఉంది. శ్రీ రఘువీరుని ప్రచండమైన బాణములు నిరంతరము తగులుచుండుటచే అవి క్రింద పడుట లేదు. శ్రీరాముని ప్రతి బాణములు కానీ అవి ఎందుకంటే తగలటల, కింద పట్టల. తలల సమూహములు ఆకాశమున తీవ్ర సూర్యకిరణములను గురుచుకొని ఉన్నాయా రాహువులు సముదాయముల వల్ల కనబడుచున్నాయి. అంటే ఈ సూర్యకిరణములు, రాముడి బాణాలు సూర్యకిరణాలు, అవి గుచ్చుకున్నాయా అన్నట్టుగా ఉన్నాయట. జిమి జిమి ప్రభు హరతాసు శిరా తిమి హోహి అపార సేవత విషయ వివర్ధ జిమి నిత నిత నూతన విషయ భోగములను అనుభవించిన కొలది వాటిపై కాంక్ష పెరిగినట్లే ప్రభు ఆ శిరస్సును ఖండించిన కొలది అవి అపారంగా విషయ భోగాలను అనుభవించిన కొలది వాటి మీద కాంక్ష పెరిగి, అలాగే ఈ శిరస్సులు ఖండించిన కొద్దీ అవి వస్తున్నాం తర్వాత. అంతేనమ్మా, అయిపోయాను. కాబట్టి ఇక్కడ ఆపేద్దాం, మనం చెప్తున్నాం. అయితే బహుశా ఇది యుద్ధంలో రావణాసుడు చనిపోతే కనుక వాడు ఒక మాయ చేశాడు వాల్మీకి రామాయణం. అక్కడ అయిపోయిన తర్వాత చెప్తాను. అలాగే మేఘనాథుడు ఒక మాయ చేశాడు, అది కూడా ఈయన చెప్పలేదు. ఈ రెండింటిని మీకు నేను చెప్పి అప్పుడు వాల్మీకి రామాయణంలో సరే. మహాదేవ్ కాళహస్తీశ్వర మహత్యం. ఆ నక్కీరుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరినైనా వెళ్దాం పద. ఎక్కడ ఏ నక్కీరుడట? ఇందులో ఏమిటి దోషం ఉంది? చందో దోషమా, వ్యాకరణ దోషం, లేకపోతే పదబంధమా, లేకపోతే ఏమిటి దోషం? ఎవరు నక్కీరుడు అని అన్నాడు. ఎవరు? మహాదేవుడు. అసలు మొత్తం కథ తిరుగుతుంది అన్నమాట ఇక్కడ. సభలో మహాదేవుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రాజన్యుడి మీద రాయలేదు ఆయన, కానీ ఈయన రాయాల్సింది రాజన్యుడి భార్య మీద రాసి, రాజన్యుడి మీద రాయలేదు. అనవుడు ఆ నక్కీరుడు మునుపటి వలె మునుపట వలె తప్పటన్న ముక్కంటియు ఆతని కనియన్ గిరితనయ ఘన కచభారంబు సహజ గంధం బని చెప్పాడు. ఆ ముక్కంటి అని బాధను సలపరించాడు. ఆ నవ్వుడు ఇలా అనేటప్పటికి ఆ నక్కీరుడు మునపడే ఇంత పూర్వం ఎలా అన్నాడో అలాగే ఎలా ఉంటుందండి. ఆడవాళ్ళ కేజీ బాధ సహజబంధం ఎలా ఉంటుంది నేనే అన్నాను అనేటప్పటికీ ఆ ముక్కంటి అతనికి ఇలా అన్నాడు. నాయన, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చెప్పింది ఎవరికి? మామూలు స్త్రీలకి. కానీ నేను చెప్తున్నాను విను. గిరితనయ అంటే హిమవత్ పర్వత పుత్రి అయినటువంటి ఆ గిరిజ యొక్క ఘన కచభరము, గొప్పదైనటువంటి కచ అంటే వేణి, అంటే మన కేశపాశ,
ఘనకచభరము సహజ సహజ గంధం గంధమని. నాకు తెలుసయ్యా, ఆ గిరితన యొక్క పూల నుంచి సహజంగా గంధం వస్తుంది, అప్పుడు పూలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఎవరు? ముక్తాయి. మరి ఇంత ఈయన అథెంటిక్ గా చెప్తున్నాడు, అక్కడైనా ఆగాలి కదా, ఈయన ఆగాల. ఇప్పుడు మొదటి వరకు ఆయనకి, అందుకనే నీకు తెలిసిందే న్యాయం అని అనుకోవద్దు ఎప్పుడు కూడా, నీకు తెలిసిందే ధర్మం అని అనుకోవద్దు. అది తర్వాత కందబద్ది, ఇందులో విశేషం ఏం లేదు కదా. చెప్పు. అగజకు నయనం తగదు, ఈయన అప్పుడు తగులుకున్నాడు. గిరితన ఇది ఏంటండి, అగజకు నయనం తగదు. పార్వతి కాదు, ఎవరైనా సరే అది అలా ఉండదు. నీకు తెలుసా? నీకు తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే మనకి తెలియని విషయం చెప్తాను. అగజకునైనం తగదు ఎలా వస్తుందండి? రాదు. ఇలా మగవులకు తగదు, ఇలా మగవులకు ఉండదు. అక్కడ దేవకన్యలు కాదు, దేవదేవి అయినటువంటి ఆ అగజ 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 అంటే ఈవిడే మన పార్వతీది. అగము అంటే పార్వతి. అగజ అగజాన పద్మార్కం. చాలా మంది అగజానం కాదు నగజానం అనుకుంటారు. నగజాన అగజాన ఒకటే అర్థం. కాబట్టి ఈ అగజకునైనం తగదు, ఇలా మగులో తగదు. ప్రపంచంలో ఈ స్త్రీ నువ్వేం చేసావు? ఈ రాజన్యుడి గురించి రాశావు, అసలు కుదరదు. అది నువ్వు పోనీ అక్కడ పార్వతీదేవి ఉందంటే అది అక్కడ ఉండదు, అలా ఉండదు. ఉండదని ఉండదని చెప్పండి. నువ్వెవడు? ఇక్కడ కవిత అహంకారం, అందుకని దెబ్బతిన్నాడు. నచ్చింది. మానము మత్సరమింకన్, మానుము మత్సరమింకన్. ఎవరిని? శివుణ్ణి పట్టుకో. మానుము, నువ్వు మాత్సర్యాన్ని మానేశాయి. నువ్వు కవిత తప్పు ఒప్పుకో అన్నాడు. ఆహా. గగన ప్రసూనవాదము, గగన ప్రసూనవాదము మంచి మాట. గగన ప్రసూన అంటే ఆకాశ కుసుమం. అక్కడ ఉంటుందండి, ఎక్కడో నేను చూశానండి. ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు ఆకాశ కుసుమాలు ఉన్నాయని నేను రాశాను అనుకోండి ఒక చోట. ఎక్కడ ఉంటాయంటే అక్కడ ఉంటాయని నేను చెప్పాను. ఇక్కడ వచ్చిన సమస్య అంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు దాన్ని ఆర్గ్యూ చేయొచ్చు. ఎందుకంటే నేను మీలాగానే పుట్టి ఈ భూమి మీద పుట్టి పెరిగినవాడిని. కానీ అక్కడ ఆయన చెప్పాడు, పరమేశుడు రాసిచ్చాడు అంటున్నాడు. అది అక్కడ గగన కుసుమవాదం అంటే దీన్ని మనం ఎప్పుడు అంటుందంటే ఆకాశ కుసుమం. అది అసలు ఉండదు. అది గగన కుసుమ వాదం అంటే ఏదంటే ఊరికే దీన్ని వితండవాదము అని పిలుస్తారు. వితండవాదం అంటే నేను చెప్పింది కరెక్ట్, రే నువ్వు ఎలా అవుతున్నాంటే కాదండి, ఎలాగే దాన్ని వితండవాదం అంట. జగతిన్ ప్రత్యక్షములకు సరియన తగుని, జగతిన్ ప్రత్యక్షములకు. ఇప్పుడు రెండు వాదాలు ఉన్నాయండి, ప్రత్యక్షవాదము పరోక్షం. ఇప్పుడు ప్రత్యక్షవాదం అంటే నీకు ఇది కలుస్తుంది. ఇప్పుడు సూర్యుడు రాగానే కమలం ఇలా విచ్చుకుంది తెలుసు, అందుకని నువ్వేంటి వీడిని చూడంగానే వీడి మొహం విచ్చుకుంది రాయి, తప్పలేదు. ఇది ప్రత్యక్షవాదం. అలాగే పువ్వు మీద తుమ్మిద వాలుతోంది, అలాగే ఫలానా వాళ్ళ మీద వీడు వాలాడు రాయి, బాగుంది. ఇక్కడ నీకు ఉన్నది రాయి, బెరవలేదు. నువ్వు లేనిదాన్ని నువ్వు తీసుకొచ్చి గగన కుసుమవాదము ప్రత్యక్షం అని అంటే అది గగన కుసుమవాదం అంటే అది అసలు ఉండదు. దాన్ని నువ్వు ప్రత్యక్షం అంటుంది నిజమేనా అన్నాడు. ఇక్కడ గగన ప్రసూనవాదము, గగన ప్రసూనవాదము ఇది అసంభవం అనుట, ఇది న్యాయభేదం. ఇది అసంభవము. గగన కుసుమం అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చూడండి, వాడి వాగ్దానం గగన కుసుమాలండి. అంటే ఏంటి? అది అసంభవం, అది కుదరదు. అది ఇప్పుడు మన వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేస్తుంటారు, చేయలేరు. తీరా వచ్చిన తర్వాత మాకు నిధులు లేవు, మీకు నిధులు లేవని వాగ్దానాలు చేయకుందో తెలియదే. అలా గగన కుసుమవాదము.
స్త్రీ కచభారమునకు సహజగంధముండుట స్త్రీ కచభారం అంటే కేశము, కచభారమునకు సహజగంధం ఉండుట. పార్వతీదేవి విషయమునైనను అది పార్వతీదేవి విషయంలో కూడా, మానవ స్త్రీ విషయమును మానవ స్త్రీ విషయంలో కూడా అసంభవనుట. అసంభవం. ఇక్కడ ఈ నత్కీయుడు దెబ్బతి. ఇది నీకు తెలియదు కదా, అది అది ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూడలేదు, నువ్వు ఎప్పుడు అనుభవించలేదు. నువ్వు అనుభవించింది నువ్వు అది తప్పని నువ్వు ఎలా చెప్తావు? స్త్రీ కచభారము సహజగంధము కాదనుట. స్త్రీ కచభారము అంటే ఈ కచభారం సహజగంధంగా ఉండదనటం ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రమాణం నిర్వివాదమని నత్కీరుని ఇది అభిప్రాయం. ఇప్పుడు ప్రత్యక్ష భావం. నీకు అంతకాలంలో అక్కడ తీసుకురా ఎవరో ఒకరు ఉంటారు, ఇటు రామ్మాను పిలు అను. ఆవిడ షాంపూతో స్నానం చేసే తప్ప నీకేం కంపు కొట్టదు. ఏదో షాంపూతో స్నానం చేసి ఉంటే ఏదైనా కొంచెం అసువాసన రావచ్చు కదా. ఇది ప్రత్యక్షవాదం. నువ్వు రాసింది గగన కుసుమం, ఎక్కడో ఉంది అంటున్నావు. గగన కుసుమాన్ని నువ్వు ప్రత్యక్షంతో ఎలా కలుపుతావయ్యా అన్నాడు నత్కీయుడు. ఇక్కడ మూలములో ఉన్నది ఇచ్చారు. మూలంలో ఏమనిచ్చారంటే నత్కీరుడు జడముడికి పరిమళము పువ్వులతోటి కలయిక వలనే ఏర్పడునే కాని సహజమైనది కాదే అది అనెను. జడముడి అంటే జడ యొక్క ముడికి పరిమళం దీనికి వాసన వస్తుంది. ఎలా వాసన వస్తుంది? నువ్వు మల్లెపూలు పెట్టుకో బాహా, ఆ మల్లెపూల వాసన ఉండి 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 కొంతసేపు ఆ మల్లెపూల వాసన దీనికి కూడా వస్తుంది. కొంచెం సేపే, అది మళ్ళీ మళ్ళీ పోతుంది అంతే కదండి. కాబట్టి జడముడికి ఏదన్నా పువ్వుల వల్ల కొంచెం వాటి వల్ల వస్తుంది తప్పితే సహజంగా ఉండదు అన్నది నత్కీయుడి వాదన. కవి పద్మిని జాతి స్త్రీ యొక్క జడముడియే అని అడుగగా నత్కీరుడు అదియనో అట్టిదే అని. ఇప్పుడు స్త్రీల్లో నలుగురు ఉంటారండి పద్మిని జాతి వాళ్ళు. ఈ పద్మిని జాతి స్త్రీలకి ఈ మూడు చూసారా, అది సహజంగా పద్మిని జాతి స్త్రీ వాళ్ళు. ఈయన అన్నాడు ఎవరు మాకు, అందుకే గిరిజా చెప్పాడు వీడికి పద్మిని జాతి స్త్రీలతో వీడికి వీడు ఇప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళకు ఉంటుందయ్యా అని చెప్పాడు. ఎవరు ముక్కంటి. వాళ్ళకు కూడా ఉండదండి, ఇది ఏదో ఊరికే రాశారు తప్పితే. అసలు అంటే నత్కీరుడు లెక్క ప్రకారము స్త్రీలందరూ ఒకే జాతి. 4 రకాలైన స్త్రీలు చెప్తారు. పద్మిని వాళ్ళలో శ్రేష్టమైనటువంటి. దీంట్లో ఇంకొక చెప్పచ్చు కానీ మీకు ఊరికే పదములు చెప్పి వదిలేస్తాను, ఎందుకంటే ఇది శ్రీచక్ర రహస్యం. పద్మ, శంఖ, దివ్య, పద్మ, శంఖ, దివ్య, ఇంకొకటి ఉంది. ఈ 4 రకాలుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు అవి ఏం చెప్తాను చెప్పండి. అది కొంత ఏకాంతంలో శిష్యులకి చెప్పాల్సిన విషయం. మహాదేవ్ కవి దేవతా స్త్రీల జడముడిలో అనగా నత్కీరుడు అవియును మందార పుష్ప సౌరభమును పొందుటచే సంపాదితమే కాని సహజము కాదనెను. ఇది మూలలో ఉంది. కవి దేవతా స్త్రీలకు ఉంటుందయ్యా అన్నాడు. ఇప్పుడు 5 కల్పలతలు ఉన్నాయి. కల్పలతలు అంటే అవి మా సంతానము, మందారము, పారిజాతము, తెలుసా, కల్పలత అనే 5 కల్పలతలు. ఆ కల్పలతలు వాళ్ళు పెట్టుకోవడం మూలంగా వాళ్ళకి వచ్చింది అంటాడు వీడు కవి. అంతనా కవి నీవు సేవించుచున శ్రీ కాళహస్తీశ్వరుని దేవియగు జ్ఞాన ప్రసూనాంబిక యొక్క జడముడియో నట్టిదేనా అని ప్రశ్నించగా ఇదంతా మూలంలో ఉంది. ఈయన తీసేశారు. సరే నువ్వు ఒక పని, ఈ నత్కీయుడు మంచి శివభక్తుడిని పాపం నువ్వు సేవిస్తున్నావు కదా, కాళహస్తీశ్వరుడు యొక్క దేవేది ఆవిడ అంటే ఆవిడ జలముడి కూడా అటువంటిదేనా అన్నాడు. నత్కీరుడు అదేనో అట్టిదేనని నిర్భయముగా పలికెను. అది కూడా అంటే మనం పూలేస్తాం కాబట్టి అక్కడ నాకు ఉంటుంది అన్నాడు నిర్భయంగా పలికాడు. వెంటనే కవి
తన పాల నేత్రమును కొంచెము తెరచి చూడగా అది ఆయన ఏం చేశాడు, ఇదంతా ఇక్కడ లేదు పాపం. వాడికి చెప్పాడు, ఒరే నేను ఎవరినో తెలుసా నీకు అని ఏం చేశాడు, ఆ పాల నేత్రం పూర్తిగా తీసేవాడు భస్మం అయిపోతాడు. వాడు తన భక్తుడయ్యే, తన భక్తుడు ఈయన భస్మం ఎందుకు చేస్తాడు? అందుకని ఏం చేశాడు, ఊరికే అలా కొంచెం అరమోడ్పు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే పావు మూడు పట్టడం లేదు, ఊరికి ఇలా కన్ను ఇలా పైకి, అంటే ఇక్కడ కన్ను ఉందిరా నేను మొక్కంటిని, సాక్షాత్ కాళహస్తీశ్వరుని రా అని చెప్పాడు. అయినా కూడా వీడికి ఇచ్చాడు. చూడగా నక్కీరుడు దానికి భయపడ, దేవేంద్రుని వలె మీ శరీరం అంతయు కన్నులు చేసుకొని చూచినను మీ కవిత్వము తప్పు తప్పే అనను. వాడు చూశాడు, నువ్వు మూడో కన్ను కాదయ్యా, దేవేంద్రులాగా నీ మొత్తం శరీరం అంతా కన్నులు చేసి చూసినా నేను భయపడను, తప్పు తప్పే, అలా రాయకూడదు. అందుకే మనకి కొన్ని అహంకారాలు వస్తాయండి, యవ్వన అహంకారము, ధనమదము, యవ్వన మదము, ధనమదము, విద్యామదం. ఇది వచ్చిందంటే పోదండి. ఒక విధంగా ధనమదం అన్నా ధనం పోతే పోతుంది, విద్య పోదుగా. ఎలాగో విద్య ఒకసారి వస్తే పోదుగా. ఇప్పుడు పుస్తకంలో కూడా ఒక అన్నాడు, విద్యా మతంతోనే మారుతాడు. ఎవడది అంటే విద్య మనకి వినయాన్ని నేర్పాలి. వినయం నేర్పని విద్య విద్య కాదు, అది నిన్ను పాడు చేసేది. చెప్పండి. అదే తిరువిళయాడల్ పురాణము, తిరువెళ్ళియాడల పురాణములో ఇదంతా ఉంది. మగువ అనేదానికి పరిమళయుక్తమగు వాయు గలది. అది అసలు అయితే ఇక్కడ ఈ మగువ అనడంలో ఒక మంచిది. ఈ స్త్రీలకి చాలా పేర్లు ఉన్నాయి, మగువ, పొలతి, పడతి. వీటికి నేను అనేక అర్థాలు చెప్పాను మీకు భాగవతం చెప్పేటప్పుడు. మరి మీకు ఏం గుర్తుందో ఏమో నాకు తెలియదు. మగువా అంటే మధురమైనటువంటి వాసన కలిగినది అని అర్థం. మధురమైన వాసన కలిగిందని మధువ అంటారు. కానీ సహజంగా కొంచెం బయటకు వచ్చేటప్పుడు రాసుకుని వస్తారు కదండి. అందుకని ఏ మగువైనా సరే అన్నాడు. కందపద్యం. ఇవాళతో ఈ కందపద్యంతో ఆట. టైం కూడా 8 అయినట్టుంది. లూలామాలపు మాటలు. ఆహా, ఏం మాట అనేది! లూలామాలపు మాటలు చాలుననినా అలిగి తన నిజంబగు రూపంబు ఆలోన తెలుపవలెనని నీలగ్రీవుండు నిటల నేత్రము ఇందులో చూపించారు. లూలా మాటలు అంటే మోసపు మాట. లూలా అంటే మోసం. లూలా మాటలు మాను చాలు. మాట్లాడగానే ఏంది మారుతారు, మోసం మాటలు ఏం మారుతారు? పద్మిని జాతి, ఆ జాతి, ఈ జాతి అని చెప్తారు. ఏంటండి అది? ఏదో ఎక్కడో ఉన్నది, ఎక్కడ లూలా మాటలు చాలు, ఏం మాట్లాడకండి అన్నాడు నత్కీరు. పైగా వాడికి విద్యాహంకారంతో పాటు ఇక్కడ అధికార మతం కూడా ఉంది. ఎందుకంటే ఆ పన్నిద్దరిలో కూడా కదా అధికారం ఉంటుంది. అధికారం కూడా ఇప్పుడు దానికి చెప్పేది ఉందండి, అది అగ్నికి ఆహుతి ఆజ్యం చేసినట్టు. చాలు నన్నినా కోపం వచ్చింది ఆయనకి. అలిగి తన నిజంబగ, అసలు తను ఎవరో వీడికి చెబుదాము, కనీసం అప్పుడైనా వీడికి అర్థమవుతుందేమో అని తన నిజంబగ రూపం ఆలోన, ఈ లోపల వాడికి చెబుదామని నీలగ్రీవుడు అంటే కంఠము నీలముగా కలిగినటువంటి ఆమె, నిటల నేత్రము, కన్ను ఇలా చూపించాడు. అంటే కొంచెం విభూతి పక్కన తీసి ఇలా ఊరికి తెరవలేదు, అక్కడ కొంచెంగా మూలంలో కొంచెం అంటే 0.1% తెరిచినట్టు చూపించాడు. ఇక్కడ ఊరికే కన్ను చూపించాడు. చూపిస్తే ఇంకొక కంద పద్యం అది సరే. ఈ తల్లి ఇంకో కంద పద్యం చెప్పమంటారు.
చెప్ప ఈ ఘట్టం కందపద్యం. కందపద్యం తల చుట్టూ వార కన్నులు కలిగిన ఇక్కడ అసలు వాడి పిచ్చికెళ్ళి చూసాడు రాహిడిపోయింది. నువ్వు ఒక్క కన్ను కాదు, నీ తల చుట్టూ కన్నులు చూపిన పద్యంబు తప్పుగా తప్పు కాదు. నువ్వు ఒక్క కన్ను కాదు నాయన, నీ మొత్తము తల చుట్టూ అక్కడ మూలలో ఉంది. నువ్వు దేవేంద్రులకు వెళ్ళొద్దాడు. ఇక్కడ నేను తల చుట్టూ నువ్వు కళ్ళు చూపించిన పద్యము తప్పే. నువ్వు కళ్ళు చూపించినంత మాత్రం పద్యము తప్పు కాదు, ఒప్పని నేను ఎలా అంటాను? నేను తప్పే అన్నాడు. వలది చట నీ మాయా విలసినము, వాళ్ళది చట నీ మాయా విలసం. గో, నువ్వెవరో కొంచెం మాయావిలాగా ఉన్నావు. అంటే ఏదో మాయ చూపించి, ఇప్పుడు ఇంద్రజాలికుడు చూడండి, లేనిది ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను సృష్టిస్తాడు. అలా ఏదో నువ్వు తీసుకొచ్చినట్టున్నావు. ఇటువంటి మాయలు నా దగ్గర చల్లవు సుమా. పనికిరావు విడువము అంటారు. పనికిరావు, ఇక్కడ అటువంటి మాయ పనికిరావు సుమా. వదిలేసాయి, విడు. మాయగా వచ్చింది దాన్ని వెళ్ళిపో అన్నాడు. తర్వాత ఘట్టం శివుడు నక్కీరుని శపించుట. శివుడు రేపు నక్కీరుని శపిస్తాడు. రేపు పైగా సోమవారం సంకష్టహర చతుర్థి, మన షోడశ సోమవార వ్రత ప్రారంభం కాబట్టి రేపు సాధ్యమైనంత వరకు ఇది చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. అటు సంకష్టాల చతుర్థి, ఇటు షోడశ సోమవార వ్రతం రెండు కూడా సైమల్టైనియస్ గా ప్రారంభమవుతాయి. మహాదేవ ఉందా దూపదే ఇల్లు కూడా బాగా తిరుగుతున్నాం. ఇక్కడ చిన్న కూడా వస్తుంది. కింద కూడా ధూపమాఘ్రావయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం సమర్పయ నమస్కరోమి. మెత్తగా అది స్కిన్ కదలద్దు, అప్పుడేం కాదు. స్కిన్ అది మొత్తం చర్మం పక్కకి తొలగిందంటే పుండు లాగవుతుంది. అది అలాగే ఉందంటే మారిపోతుంది, అతుక్కుని. ధూపమా గ్రామ నైవేద్యం ఓం భోర్భవ సర్వ చైతన్య సత్యం వర్ధన పరిణామృతం ఓం ఉదానాయ స్వాహం రమానాయ స్వాహం పాదోరకాళయామయాయమణిం సమర్పయామి తాంబూలచరణానందరాయ నైవేద్యం నివేదయామి. మంగళమహానిరాయ బాలాంబికేశ వైద్యేశ మహాభవరోగహరీశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ఆది భవరోగహరీశ్వరాయ
ఆది గృహస్థశేఖరుడవైన భవదాపన హృదా వేదన నిజ బ్రహ్మ విద్యోగన ఆదరమప్పగ పునరయామి స్వస్తి కాళే వర్షతు సర్వం శ్రీ కృష్ణ మహాదేవ మహాదేవ మాస్టరు, మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవుడి దయ వల్ల మీ అందరి ఇక్కడ చేసిన ప్రార్థన వల్ల 40 కిలోమీటర్లు సార్ 13 గంటలలో ప్రమాణంలో పూర్తి చేశాను. సార్ ఫలితాన్ని ఆ రోజునే సర్వశివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధి కోసం అర్పణ కూడా చేయడం జరిగిపోయింది. సార్ మహాదేవ 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 సార్. మహాదేవ 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 గురు మహాదేవ 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 తల్లి శ్రీ లలిత మహాదేవ గురు మొట్టమొదటిసారి ఇంతకు పూర్వం చాలా ప్రదక్షిణాలు చేశాం. కాలికి 6 చోట్ల బొబ్బలు వచ్చాయి. అది ఎండ బాగా ఎక్కువగా ఉంటున్నది కదా గురువు గారు. బాగా ఉందమ్మా. ఎండకు తడిసే నేను మధ్యాహ్నం 3:30 ప్రారంభించాను. రాత్రి 4:30 తెల్లారుజాము 4:30కి ఇంటికి వచ్చాను. వీళ్ళైతే అంటే అమ్మగారు మిగతా వాళ్ళు ఒకళ్ళ కోసం ఇంకొంచెం లేట్ అయింది. వాళ్ళు వచ్చేటప్పటికి పొద్దున 7:30 8. అది మహాదేవ గురు అదే సార్ అదే అదే అమ్మా